సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ టు సొసైటీ సార్. ఓకే సార్. సార్ ఇది వచ్చేసి మన హీరో మ్యావరిక్ 440cc సార్. ఓకే సార్. సార్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ సార్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. సార్ మనం ముందుగా వెహికల్ని 4 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫ్రంట్ వ్యూ, రైట్ వ్యూ, ఓకే సార్, రియర్ వ్యూ, లెఫ్ట్ టాప్ వ్యూ. ఓకే సార్. మనం ఫ్రంట్ వ్యూలో చూసుకుంటే ఇందులో మనకు ఆటో ఎలిమినేషన్ లైట్ ఇచ్చారు. ఓకే సార్. సో ఇప్పుడు వచ్చి B6 వెహికల్కి ఏదైతే ఉంటుందో సార్ కంప్లీట్గా అన్ని వెహికల్స్ ఆటోమేటిక్గా ఆన్లో ఉంటాయి లైట్స్ అనేది. అవును సార్. బట్ ఈ వెహికల్కి ఆటో ఎలిమినేషన్ లైట్ ఒక ఇంటెలిజెన్స్ సెన్సార్ ఉంటుంది అనమాట. ఓకే సార్. సో డే టైం వెళ్ళగానే ఆటోమేటిక్గా హెడ్ ల్యాంప్స్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో నైట్ టైం వెళ్ళగానే ఆటోమేటిక్గా హెడ్ ల్యాంప్స్ ఆఫ్ అయిపోతుంది. ఓకే సో ఆపోజిట్ కస్టమర్కి కొద్దిగా ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది అనమాట. ఓకే సార్. సార్ ఫ్రంట్ ఫోర్క్ వచ్చేసి సార్ స్మూత్ సస్పెన్షన్ ఉంటుంది, 43 mm వస్తుంది. సో ఇది ఎలాంటి ట్రావెలింగ్ రఫ్ అండ్ రోడ్స్కి అయినా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఓకే సార్. ఓకే. షోల్డర్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ అలాంటిది ఏమీ ఉండదు. హ్యాపీగా జర్నీ చేస్తుంటారు. ఓకే సార్. కంప్లీట్గా స్పోర్ట్స్ వేరియంట్ కాబట్టి ఇది క్రూజర్ కమ్ స్పోర్ట్స్ వేరియంట్గా వాడచ్చు కాబట్టి దానికి మనం ఇది ఇచ్చాము అన్నమాట. తర్వాత డిస్క్ బ్రేక్ తీసుకుంటే ఈ సెగ్మెంట్లో బిగ్గెస్ట్ డిస్క్ బ్రేక్ 320 mm డిస్క్ బ్రేక్. మార్కెట్లో అన్ని మనకు 300 లోపే వస్తున్నాయి. మనం 320 mm ఇచ్చినాం. బ్రేక్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటుంది, సేఫ్టీ చాలా పెరుగుతుంది. ప్లస్ ABSతో ఇస్తున్నాం మనం. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వీల్ అనేది స్టక్ అవ్వకుండా సేఫ్టీ పర్పస్ చాలా బాగుంటుంది అనమాట. ఓకే సార్. సో దీంతో పాటు మనకు 440cc ఇంజన్, ఆయిల్ కూల్డ్ ఇంజన్ వస్తుంది. మార్కెట్లో 350cc 400cc ఏమైనా కానీ ఎయిర్ కూల్డ్తో ఉన్నాయి కొన్ని మోడల్స్. మనం ఇది లిక్విడ్ కూల్డ్ ఆయిల్ కూల్డ్లో ఇస్తాం 440cc. ప్లస్ దీంతో పాటు బిగ్గెస్ట్ పికప్, బిగ్గెస్ట్ టార్క్ 36 Nm కేవలం 4000 RPM. అందుకోసం మనం ఇక్కడ టార్క్ ఎక్స్టెన్షన్ అని పెట్టాం. దీనికి జస్ట్ వెహికల్ని మీరు ఐడిల్లో పెడితే 2000 RPMలో 90% టార్క్ ఇస్తుంది. సో బెస్ట్ వెహికల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్. మార్కెట్లో మ్యాక్సిమం 30, 27, 28 టార్క్ ఉన్నాయి. బట్ మనది 36 Nm టార్క్ కేవలం 4000 RPM. పవర్ కూడా చూసుకుంటే 6000 RPMలో 27 bhp ఇస్తుంది. బెస్ట్ ఇన్ క్లాస్ పవర్ కూడా. సో ఒక రైడర్కి కావాల్సిన ఏమైతే ఉన్నాయో పవర్ పికప్ ఇన్స్టెంట్గా ఉంది. ఒక రైడర్ ఈ వెహికల్కి సంబంధించి ఏదైతే ఆశిస్తున్నాడో టోటల్ అన్ని కంప్లీట్గా అతనికి ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. బ్రేక్ ఎఫిషియన్సీ నెంబర్ 1, నెంబర్ 2 పికప్. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ మనకి ఇందులో టైర్ సెక్షన్ కూడా. సో మెయిన్గా ఇప్పుడు పికప్ చూసుకున్నాము, సేఫ్టీ చూసుకున్నాము. సో మనకి ఇక్కడ మనం 440cc పెట్టాము కాబట్టి దానికి తగ్గట్టు గ్రిప్ కూడా ఎక్సలెంట్ ఉండాలి కాబట్టి 150 mm టైర్ విడ్త్ ఇచ్చాం. మార్కెట్లోనే 130, 140 లాస్ట్. బట్ బిగ్గెస్ట్ టైర్ విడ్త్ 150 mm. సో దానివల్ల కస్టమర్కి సేఫ్టీ స్టెబిలిటీ చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీస్ వెళ్తుంటారు కాబట్టి స్టెబిలిటీ కంపల్సరీ కావాలి కాబట్టి దీనికి మనం ఇచ్చాం అనమాట. ఓకే సార్. ప్లస్ బ్యాసీ ఎగ్జాస్ట్ నోట్. సో ఈ సెగ్మెంట్లో ఎక్స్పెక్ట్ చేసేది కస్టమర్ కంపల్సరీ నోట్, ఎగ్జాస్ట్ నోట్ ఖచ్చితంగా. సో దానికి కంపల్సరీ నీట్గా ఉండాలి, దానికి తగ్గట్టు ఉండాలి కంపల్సరీ. అందుకే మనం బ్యాస్ ఎగ్జాస్ట్ నోట్ ఇస్తాము. ఎక్సలెంట్ ఉంటుంది. సో పికప్ ఆ బీడింగ్ వినగానే కస్టమర్ ఓహో ఎక్సలెంట్ ఉందని చెప్పి ఇంట్రెస్ట్గా అవుతారు కస్టమర్, అట్రాక్షన్. ప్లస్ కంప్లీట్గా ఆల్ LED ప్యాకేజ్ ఇచ్చాము. టైల్ ల్యాంప్ కానీ, హెడ్ ల్యాంప్ కానీ, వింకర్స్ కానీ ఎవ్రీథింగ్ LED ఇచ్చాము. లెఫ్ట్ చూసుకుంటే 6 speed ట్రాన్స్మిషన్. మార్కెట్లోనే 5 speed ట్రాన్స్మిషన్. 6 speed ట్రాన్స్మిషన్. 6 speed ట్రాన్స్మిషన్ ఇస్తే లాంగ్ జర్నీస్కి ఎంత ఈజీగా హ్యాండిల్ చేయగలము, తొందరగా ట్రావెలింగ్ చేయగలము. దానివల్ల పికప్ పెరుగుతుంది, కస్టమర్ ఇన్స్టెంట్గా పికప్ పెరుగుతుంది, స్పీడ్ కూడా ఎక్కువ వస్తుంది, మైలేజ్ కూడా బాగుంటుంది. మార్కెట్లోనే 5 speed గేర్ బాక్స్ ఉంది. దీంతో పాటు స్లిప్పర్ అసిస్టెంట్ క్లచ్ ఇచ్చాం. ఓకే సార్. సో ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్, బట్ మనం లోయెస్ట్ కాస్ట్లోనే మనకి హీరో కంపెనీ ప్రొవైడ్ చేస్తాం. 6 speed ట్రాన్స్మిషన్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఇస్తాం. క్లచ్ అసిస్టెంట్ క్లచ్ ఇవ్వడం వల్ల స్మూత్ ఆపరేషన్ జరుగుతుంది. సో సడన్గా బ్రేకింగ్ అవ్వచ్చు, 6th గేర్లో ఉంటాం, సడన్గా డ్రాప్ అవ్వాలంటే సడన్గా ఇన్స్టెంట్గా లూజ్ అవ్వాలి గేర్స్ అని. సో అందుకే అసిస్టెంట్ క్లచ్ ఇచ్చాం. అందుకోసం మన గేర్ చేంజ్ చేసిన అవసరం తొందరగా ఉంటుంది, ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ప్లస్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ లాంగ్ జర్నీస్ వెళ్తుంటారు కాబట్టి కంపల్సరీ 13.5 ఇచ్చాం. ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ పడితే ఎక్కడ కూడా ఉండవు ఫ్యూల్ ట్యాంక్స్. అందుకోసం 13.5 లీటర్స్ ఇచ్చాం. సో మైలేజ్ కూడా బెస్ట్ ఇన్ క్లాస్ 35 మైలేజ్ ఇచ్చాం పర్ లీటర్. ఓకే సార్. మొబైల్ చార్జర్, ఇందులో USB చార్జర్ కూడా ఆప్షన్ ఉంది. లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు మనం కంఫర్టబుల్గా కన్వీనియన్స్ కోసం పెట్టించాం. ప్లస్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 175 mm ఇచ్చాం. సో ఎక్కడ స్పోర్ట్స్ ఎక్కడైనా రఫ్ రోడ్స్ ఉంటే ఈజీ హ్యాండిల్ చేస్తుంది. ఇంజన్కి ఎలాంటి సౌండ్స్ తగలడం అలాంటివి ఏమి ఉండవు, ఫ్రీగా ఉంటుంది. ప్లస్ ఇందులోనే మనకు డిజిటల్ మీటర్లు ఇచ్చాం. కంప్లీట్ డిజిటల్ మీటర్ వస్తుంది. డిజిటల్ మీటర్ కస్టమర్ ఇచ్చాం. ఓకే సార్. అసలు మనకి ఇందులో గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, ఎన్నో గేర్లో చూపిస్తుంది, టైము, డేట్, మంత్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇదే కాకుండా డిస్టెన్స్ టు ఎంటీ ఎంత ఫ్యూల్ ఉంది, ఎంతవరకు వెళ్తుంది. సో కస్టమర్కి ఒక హింట్ వస్తుంది. సో ఇంత దూరం వరకు వెళ్తుంది, మధ్యలో ఫ్యూల్ పంప్ ఎక్కడన్నా ఉందా లేదా,
సో దాన్ని బట్టి గైడ్ చేసుకుంటాడు కస్టమర్. ప్లస్ రియల్ టైం మైలేజ్ కూడా ఆప్షన్ ఇస్తున్నారు మనం. సో మీరు వెళ్ళే 70 స్పీడా, 80 స్పీడా, 100 స్పీడా దాన్ని బట్టి కూడా మైలేజ్ ఇండికేట్ చేస్తాం. మనం ఎంత వెళ్తున్నామో దాన్ని బట్టి ఎంత మైలేజ్ వస్తుంది కూడా చూపిస్తుంది. సో కస్టమర్కి ఓహో ఈ రేంజ్లో వెళ్తే పర్ఫెక్ట్ మైలేజ్ వస్తుంది, ఈ రేంజ్లో వెళ్తే తక్కువ వస్తుంది, అలా గైడ్ చేసుకోవచ్చు. ప్లస్ హీరో కనెక్ట్ 2.0 డివైస్ ఇందులో ఇన్బుల్డ్ చేసాం. ఓకే సార్. సో మీ వెహికల్ మీ యాక్సెస్ లేకుండా ఎవరు తీసుకోలేరు. ఎగ్జాంపుల్, వెహికల్ మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, బట్ వెహికల్ కర్నూలులో ఉంటుంది. సో వెహికల్ మీకు తెలియకుండా ఎవరైనా ఇగ్నిషన్ ఆన్ చేస్తే యువర్ వెహికల్ ఇగ్నిషన్ ఈజ్ ఆన్ అని చూపిస్తుంది బయ్యర్కి, ఓనర్కి. ఓకే ఓకే. సో అతను సింపుల్గా జస్ట్ క్లిక్ చేస్తే ఎక్కడ నా వెహికల్ ఆన్ అయింది ట్రాక్ చేయొచ్చు. ఓకే. ఇమీడియట్గా మన ఫ్యామిలీ మెంబర్స్కి నా వెహికల్ ఎవరో దొంగతనం చేస్తారు చూడండి. వెహికల్ ఇగ్నిషన్ ఆఫ్ చేసిన చాలా సూపర్ ఫీచర్స్ సార్. నిజంగా మాత్రం ఇదైతే లైవ్గా ట్రాక్ చేయొచ్చు, ఎక్కడికి వెళ్తుందో ప్రజెంట్ ట్రాక్ చేయొచ్చు. ప్లస్ జియో పిన్స్ అలర్ట్ కూడా ఉంది. మన ఫ్రెండ్స్కి ఎవరైనా వెహికల్ ఇస్తామో 1 కిలోమీటర్ అని చెప్తాడు, బట్ అతనికి డిస్టెన్స్ పెట్టేయచ్చు. ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ పెట్టామనుకోండి, ఆ కిలోమీటర్స్ దాటి వెళ్ళిపోగానే అతనికి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇతను ఈ కిలోమీటర్ దాటి వెళ్ళిపోతున్నాడు. ఓకే సార్. సార్ ఒకసారి మన కస్టమర్స్ కోసం వెహికల్ స్టార్ట్ చేస్తారా సార్? ఒకసారి మీటింగ్ వినిపిద్దాం. చాలండి సార్. కంప్లీట్ ఆల్ మెటల్ బాడీలో వస్తుంది. సో దీని తర్వాత కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసేది మైలేజ్ ఏంటి, వ్యారంటీ ఏంటి, సర్వీసెస్ ఎలాంటి. దాన్ని కూడా మా కంపెనీ హీరో భరోసా వస్తుంది. 70,000 కిలోమీటర్స్ ఇంజన్ వ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మార్కెట్లో అన్ని 35-50 లోపే ఉన్నాయి, బట్ మేము 70,000 కిలోమీటర్స్ ఇంజన్ వ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం. మా హీరో కంపెనీ అన్ని 70,000 కిలోమీటర్స్ వ్యారంటీ, 5 years ఇంజన్ వ్యారంటీ ఇస్తుంది. సో కంపెనీ భరోసా ఇస్తుంది అనమాట. ఎలాంటి ఇంజన్కి అయినా కూడా మీకు ప్రాబ్లం. సర్వీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీగా ఉంది. ఓకే సార్. ఫస్ట్ 3 సర్వీసెస్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ఓన్లీ ఆయిల్కి మాత్రం పే చేయాలి. నెక్స్ట్ పెయిడ్ సర్వీసింగ్లో ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. 10,000 కిలోమీటర్స్ కానీ 1 year కానీ ఏది ఫస్ట్ వస్తుంది అన్న. సార్ ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంది కదా? ఎస్, ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంది. సిబిల్ స్కోర్, ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బట్టి సిబిల్ స్కోర్ని బట్టి ఇస్తున్నాము. మాక్సిమం 50,000 నుంచి డౌన్ పేమెంట్ స్టార్ట్ అవుతుంది. డిస్టెన్స్ని బట్టి ఇచ్చేస్తున్నాం, నో ప్రాబ్లం. మనకు కర్నూలు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది? ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకు 2,68,000 ఇంక్లూడింగ్ ఆల్ లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, హెల్మెట్తో సహా ఇస్తున్నాం. యాక్సెసరీస్ అనేది కస్టమర్ని వాళ్ళ ఏమేమి నీడ్ ఉంటే దాన్ని బట్టి సపరేట్ కాస్ట్ ఇస్తున్నాం. ఇందులో 3 మోడల్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్, టాప్ వేరియంట్. దీంట్లో కూడా సార్? దీంట్లో ఓకే సార్. 2,40,000 ఒకటి వస్తుంది స్టార్టింగ్ వేరియంట్. నెక్స్ట్ 2,68,000 వస్తుంది మిడ్ వేరియంట్. ఇది మనం చూస్తున్న ప్రజెంట్ మిడ్ వేరియంట్. ఓకే సార్. నెక్స్ట్ టాప్ ఎండ్ వచ్చేసి 279,000 పడుతుంది. ఓకే. ఇది ఆన్ రోడ్ ప్రైస్. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.